హైదరాబాద్ ఈడీ కార్యాలయం ముందు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. యూత్ కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున ఈడీ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ ఛార్జ్షీట్ నమోదు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, ప్రస్తుతం ఈడీ కార్యాలయం వద్ద పరిస్థితులు ఎలా ఉన్నాయి? పోలీసులు ఏం చేస్తున్నారు? మీరన్నట్టుగా దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఏఐసిసి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కూడా వైపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ ఛార్జ్ షీట్ లో చేర్చడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, ఖండిస్తుంది. దాంట్లో భాగంగానే వరుస నిరసన కార్యక్రమాలకు నిరసనకు పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా మొదట రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని డిసిసి జిల్లాలలో ఉన్నటువంటి డిసిసి కార్యాలయాల ముందు అయితే నిరసన దీక్షలు చేపట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా మన రాష్ట్రానికి సంబంధించి రీసెంట్ గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని డిసిసి కార్యాలయాల దగ్గర డిసిసిలు వాళ్ళ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇక రీసెంట్ ఈడీ కార్యాలయం ముందు కూడా టీపీసీసీ చీఫ్ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నేతలందరితో పాటుగా ఇటు డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులంతా కూడా ఈడీ కార్యాలయం ముందు భారీ నిరసన ప్రదర్శన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఇక ఈ రోజు కొద్దిసేపటి క్రితం ఈడీ కార్యాలయం ముందు అయితే యూత్ కాంగ్రెస్ ఈడీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. తీవ్ర ఉద్రిక్తతను నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకోసం అంటే ఒకవైపు వారికి హౌస్ అరెస్ట్ చేయకపోయినా కూడా పెద్దగా పోలీసులు మోహరించిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా పెద్ద ఎత్తున అయితే విద్యార్థులు, యువకులతో ఈడీ కార్యాలయం దగ్గరకు వచ్చింది. అక్కడ పోలీసులకు, ఇటు యూత్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి యువకులకు పెద్ద ఎత్తున తోపులాట కూడా జరిగింది. వంశీ, ఇక ఇది ఏదైతే ఇద్దరి పేర్లు ఈడీ ఛార్జ్ షీట్ తొలగించి కేంద్ర ప్రభుత్వం ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఏదైతే క్షమాపణ చెప్పేంత వరకు కూడా దేశవ్యాప్తంగా ఇట్లానే మా నిరసనలు కొనసాగుతాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆ పిలుపునిచ్చింది. వంశీ.